ఓకేనా? ఇప్పుడైతే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చాలు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ దయచేత మహాకూటములను ఆశీర్వాదకరంగా జరిగించావు. నీకు వందనాలు ప్రభువా. ఈ బుధవారం వేళ కూడా అనేక మంది ఆసక్తితో నీ సన్నిధికి చేరి వచ్చారయ్యా. అయ్యా, నువ్వు మాట్లాడుతావని, నువ్వు దర్శిస్తావని ఆశతో ఇక్కడికి వచ్చారు. నీ పక్షాన నిలవబడిన నేను బలహీనుడనయ్యా, అయోగ్యమైన పాత్రను తండ్రి. నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఈవేళ నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్య కూటాన్ని ఆటంకపరచు చూస్తున్న సమస్త విధములైన చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామంలో బంధించి ఆజ్ఞాపిస్తున్నాం. నువ్వే నీ మాటలు అందించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మహాకోటల్లో సమృద్ధి అయిన వాక్య ఆహారాన్ని మీరు భుజించారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు క్లుప్తంగా చెప్పి ముగించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇక ఆ మీదట దేవుని చిత్తం. కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని అందిస్తాను, కొద్దిగా మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న ఈ మూలవచనంలో అపోస్తులుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ పలుకుతున్న అద్భుతమైన మాటలు ఏంటంటే, మీరు పరిశుద్ధులను ప్రేమించి, ఆ మీదట దేవుణ్ణి ప్రేమించి, పరిశుద్ధుల కొరకు మీరు చేసే ఉపచారం, పరిచర్య ఉంది చూడండి. దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల, సంఘం పట్ల మీరు చూపే ప్రేమ ఉంది చూడండి. దాన్ని మర్చిపోవడానికి మనం ఆరాధించే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నామంలో మీరు కష్టపడుతున్నారు, ఆయన నామము కొరకు మీరు ప్రయాసపడుతున్నారు, ఆయన్ని మీరు ప్రేమించి ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఈ లోకంలో మర్చిపోయేవాళ్ళు, అన్యాయస్తులు ఎంతమంది ఉన్నారు. మనుషుల్ని చూసి మనుషులు నయవంచన చేసినట్టుగానే, మనుషులు అన్యాయంగా ప్రవర్తించినట్టుగానే దేవుడు కూడా మమ్మల్ని అన్యాయం చేస్తాడేమో, దేవుడు కూడా మమ్మల్ని నట్టేట్లో ముంచేస్తాడేమో, మేము పడుతున్న ప్రయాస అంతటిని ఈ మనుషుల మాదిరిగా ఆయన కూడా మర్చిపోతాడేమో అని అనుకోమాకండి. ఆయన మనుషుల లాంటి వాడు కాదు. మర్చిపోవడానికి, అన్యాయంగా ప్రవర్తించడానికి కృతజ్ఞత లేని మనుషుల్లాంటోడు కాదు ఆయన. ఆయన న్యాయవంతుడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. ఏమండి, మనం కుర్చీలో కూర్చుంటాం. దానికి ఎన్ని సపోర్ట్లు ఉంటాయి కుర్చీకి? ముందు ఒక 2, వెనక ఒక 2, అవునా? ఏ ఒక్కటి పోయినా ఆ కుర్చీ ఉంటుందా? కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు ఉంటారా? ఏ వైపు విరిగినా అమాంతాన పడిపోతాం. అలానే దేవునికి ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనానికి 4 ఆధారాలు ఉంటే, ఆ 4 ఆధారాల్లో 2 ఆధారాలు ఏంటో తెలుసా? ఒకటి నీతి, ఒకటి న్యాయం. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా దేవుని సింహాసనం కుప్పలా కూలిపోతుంది. ఒకవేళ మనుషులు మిమ్మల్ని అన్యాయం చేయొచ్చు, మనుషులు మిమ్మల్ని మోసగించవచ్చు, కానీ నువ్వు ఆరాధించే దేవుడు ఉన్నాడే, ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, ప్రేమాస్వరూపి. నిజమే, ఈ రోజుల్లో చాలామంది నయవంచన చేస్తున్నారండి. గుండెలు బాదుకునేటట్టు చేస్తున్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి,
నా బిడ్డల జీవితం సంతోషంగా ఉండాలి. నేను కష్టపడుతున్నాను, గొడ్డు చాకిరీ చేస్తున్నాను, నాలాగా నా పిల్లలు ఇన్ని బాధలు పడకూడదు. వాళ్ళు ఏసీ గదుల్లో చెమట చుక్క చెందకుండా హాయిగా బ్రతకాలి. నేనంటే నా బ్రతికేదో అయిపోయింది, కానీ నా బిడ్డలైనా బాగుండాలి, వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. నేను చినిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్వాలేదు, నా కొడుకు దర్జాగా నలుగురిలో హీరోలాగా ఉండాలి. నా పిల్లలకి మంచి బట్టలు కొనిపెట్టాలి. నేను తినకపోయినా పర్వాలేదు, నేను పస్తులున్నా పర్వాలేదు, నా పిల్లలు కడుపు నిండా వాళ్ళు కోరింది తినాలి. నేను కాలినడకన నడిచినా పర్వాలేదు, నా పిల్లలు వాళ్ళ కాళ్ళు కందకూడదు, వాళ్ళ కాళ్ళకి వాపు రాకూడదు. నా బిడ్డలు సమాజంలో హ్యాపీగా దర్జాగా ఆనందంగా ఉండాలని వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ జీవితాన్ని ధారాదత్తం చేసి, కడుపున పుట్టిన బిడ్డల కోసమే అన్నట్టుగా జీవితాన్ని అంకితం చేసి, వాళ్ళ కోసమే బ్రతుకుతూ, వాళ్ళ కోసమే కలలు గంటూ, వాళ్ళ కోసమే కడుపు మార్చుకుంటూ, ఇక వాళ్ళ సంతోషాలు లేవు, వాళ్ళ సుఖాలు లేవు. నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అన్న ధ్యాసతో ఈ రోజుల్లో పిల్లల్ని కని పెంచి స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎవరి వల్లోనో పడిపోయి, ఎవరి మాయలోనే చిక్కుకొని, ఎవరి ప్రేమ ఉచ్చులోనో పడిపోయి, తల్లిదండ్రులు నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు ఈ అబ్బాయి కావాలి, అమ్మా నాన్న ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఈ అమ్మాయి కావాలని ఈరోజు నిర్దాక్షిణ్యంగా అటు నుంచి అటే ఎవరినో తీసుకొని వెళ్ళిపోతున్న స్త్రీలు ఉన్నారు. ఎవరినో అమ్మాయిని ఎంట పెట్టుకొని తల్లిదండ్రుల పరువు బజారునేసి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు ఈ అమ్మాయే కావాలని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్న అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు అలా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేపిస్తారు, మీ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఎవరినో ప్రేమించి తెచ్చుకుంది, తన భర్తకు మీ వల్ల ప్రాణహాని ఉందంట, మీరు వచ్చి ఆ అబ్బాయి కాలుకు ముళ్ళు గుచ్చుకున్న మాదే బాధ్యత అని సంతకం పెడితే వాళ్ళని మిమ్మల్ని పంపిస్తాం, మీరు వచ్చి సంతకం పెట్టండి అని ఫోన్ చేస్తే ఆ రోజు ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతగా. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఏడుస్తుంటారు, ఎంత ప్రేమించాము, పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం కదా అమ్మాయిని, వాడిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం కదా, ఏం తక్కువ చేసాము, అసలు మనం చూపిన ప్రేమ ఎలా మర్చిపోయింది ఆ అమ్మాయి, మనం చేసిన త్యాగాలు ఎలా మర్చిపోయింది, ఎంత కష్టపడ్డాము, మన కోరికలు కూడా చంపుకొని వాళ్ళే జీవితం అన్నట్టుగా బ్రతికాం కదా, ఎలా మర్చిపోయారు అని గుండెలు బాదుకుంటూ కొంతమంది తల్లిదండ్రులు అయితే అది భరించలేక గుండె పగిలి చస్తున్న వాళ్ళు ఉన్నారు, లేరా? సమాజంలో మనం చూడటం లేదా? కడుపున పుట్టిన కాడి నుంచి ఆ తల్లికి నిద్ర ఉండదు, ఈ ప్రేమ అంతా మర్చిపోయింది ఆ మూర్ఖురాలు, ఆ మూర్ఖుడు. ఆ మాయ వల్ల పడిపోయి మాయ మాటలకు నమ్మి అమ్మా నాన్న చేసిన త్యాగం బూడిగలు మొత్తం మర్చిపోయి పొంగలోకి వెళ్ళిపోతున్నారు. కృతజ్ఞత లేని జీవితాలు, న్యాయం లేదు. అరే నేను అడిగేస్తే మా అమ్మ ఏమైపోద్ది, మా నాన్న ఏమైపోతాడు, సమాజంలో వాళ్ళు తలెత్తుకొని ఎలా తిరుగుతారు, వాళ్ళు ఏమైనా అయిపోని, వాళ్ళ కోసం నా జీవితాన్ని పాడు చేసుకోవాలా? ఓ 18 ఏళ్ళు కనీ పెంచి పెద్ద చేశారని నా హ్యాపీ లైఫ్ నేను బాగొట్టుకోవాలా? వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, ఒంటి ఉన్నారు పోతే పోయారు అని కన్న బిడ్డలు ఈ రోజుల్లో అమ్మా నాన్న చేసిన ఉపచారం, చూపిన ప్రేమ మర్చిపోతున్నారు, ఎక్కువైపోతున్నాయి. అలాంటి వాళ్ళని చూసి మరికొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, మా అమ్మాయి కూడా కొంప చేసి అలానే చేసిద్దేమో, ఈడు కూడా అలానే చేస్తాడేమో. వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు గుండె కొట్టుకుంటుంది, వాళ్ళకి బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి. వాళ్ళు మనసుకు వాళ్ళు నచ్చ చెప్పుకుంటారు, ఏంటో తెలుసా, మా అమ్మాయి అలాంటిది కాదు, మా వాడు అలాంటి కాదు, బంగారం. తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు, పిచ్చి బంగారం అని. ఏమండి, కడుపున పుట్టిన పిల్లలు మరికొంతమంది పెళ్లి చేసుకొని ఎవరిని తీసుకొని వెళ్ళట్లేదు, కానీ
ఈరోజు మా పిల్లల్ని మేము బాగా